అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారునికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఇక్కడ మన వృద్ధుల వితంతులకి రూ. 2,000, అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అయితే అందించిందండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాని యొక్క పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉండే సందేశం ఏంటంటే అందరికీ ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. ఏటా మనకి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. ఈ యొక్క నిధులు కూడా త్వరలో కేటాయించబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఒక శుభవార్త కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. మీరు వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. దీనివల్ల మీరు ఎక్కడున్నా కానీ ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోగలుగుతారు. అయితే దీనికి సంబంధించి పెన్షన్ నిధులు కూడా త్వరలో అయితే విడుదల చేయబోతున్నాయి. రేపు ఎల్లుండిలోగా మనకి దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.